ఆసుపత్రుల్లో అక్రమాలు జరిగినాయి. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెడతారా? రాష్ట్రంలో ఉన్న 400 నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి శస్త్రచికిత్సలకు ప్రీ ఆర్డర్ని ట్రస్టీకి పంపిస్తారు. ప్రీ ఆర్డర్ని సాధారణంగా డెంటల్ చికిత్సలో పన్ను పీకడం, పళ్ళు శుభ్రం చేయడం, పళ్ళు సరి చేయడం తదితర చిన్న చిన్న ప్రొసీజర్లు ఉంటాయి. ఒక్కో పన్నుకు చేసిన చికిత్స ఆధారంగా ధర ఉంటుంది. రూట్ కెనాల్కి అయితే ఒక్కో పన్నుకి 700 ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చెల్లిస్తుంది. అలాగే టూత్ కలరింగ్కి అయితే 545 రూపాయలు, ఫ్యాబ్రికేషన్ అండ్ సిమెంట్ చికిత్సకి 1630 రూపాయలు చెల్లిస్తుంది. ఎవరైనా రోగి పళ్ళు బాగా పాడైపోయాయని ఫ్యాబ్రికేషన్ అండ్ సిమెంట్ పెట్టమని ఆసుపత్రికి వస్తే వెంటనే అతని దగ్గర ఉన్న కార్డు ఆధారంగా ట్రస్ట్కి ఆసుపత్రి యాజమాన్యం ప్రీ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ట్రస్ట్ పరిధిలో ఉండే ప్యానెల్ డాక్టర్లు ప్రీ ఆర్డర్కి అనుమతిస్తారు. ఫ్యాబ్రికేషన్ అండ్ సిమెంట్ అనేది ఒక పన్నుక లేదా 2 పళ్ళక ఎన్ని పళ్ళక అనేది ప్రీ ఆర్డర్లోనే ఆసుపత్రి సిబ్బంది నమోదు చేయాలి. దాని ఆధారంగా ప్యానెల్ డాక్టర్లు అనుమతిస్తారు. చికిత్స అయిన తర్వాత ఆసుపత్రి యాజమాన్యం శస్త్రచికిత్సకు సంబంధించిన క్లెయిమ్ని ట్రస్ట్కి పంపిస్తారు. ట్రస్ట్ నుంచి ఈ క్లెయిములు మొత్తం ప్యానెల్ డాక్టర్కి వెళ్ళాయి. ప్యానెల్ డాక్టర్ పరిశీలించి ఆ శస్త్రచికిత్సకు కొంత మొత్తాన్ని నిర్ధారిస్తారు. ప్యానెల్ డాక్టర్ ఎంత నిర్ణయిస్తే అంతే ఇవ్వాలి. కానీ ట్రస్ట్లో ప్యానెల్ డాక్టర్ ఆమోదించిన క్లెయిములు ట్రస్ట్ డాక్టర్కి అక్కడ నుండి డెంటల్ జేఈఓకి వెళ్తాయి. అక్కడే అధికారులు భారీగా అవినీతికి పాల్పడ్డారు. ఆ బిల్లుని ట్రస్ట్ డాక్టరు డెంటల్ జేఈఓ భారీగా పెంచేశారు. ద్వారా ఒక ఆసుపత్రి ఒక శస్త్రచికిత్స నిమిత్తం 20,000 క్లెయిమ్కి ట్రస్ట్కి పంపిస్తే ప్యానెల్ డాక్టర్ ఆ క్లెయిమ్ని పరిశీలించి దానికి 10,000 చాలు అని నిర్ణయించారు. తర్వాత ట్రస్ట్ డాక్టర్ ఆ బిల్లును 15,000 లేదా 20,000కి పెంచేశారు. అదే క్లెయిమ్ని డెంటల్ జేఈఓ 25,000 లేదా 30,000కి పెంచేశారు. డెంటల్ జేఈఓ ఆమోదించినటువంటి వెంటనే క్లెయిమ్ సీఈఓకి అక్కడ నుండి సిఎఫ్ఎంఎస్కి వెళ్ళిపోతుంది. ఇలా కొన్ని వేల కేసుల్లో కోట్ల రూపాయల స్కామ్కి పాల్పడ్డారు. టోటల్గా 385 ఆసుపత్రులు ఇందులో ఉన్నాయి అన్నటువంటిది ఇప్పుడు తేలింది. మరి ఇప్పుడు వాళ్ళందరి మీద కేసులు పెడతారా? ఏం చేస్తారు? పెనాల్టీలు అయితే వేస్తున్నారు. ఏం చేస్తారో చూడాలి.